వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో 2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పై ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బడ్జెట్ గణాంకాల పుస్తకం మాత్రమే కాదు, కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్ అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, సాగునీరు, వైద్య, విద్య, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. మొత్తం 3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇది సాధ్యమైందని అభినందించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు 13,598 కోట్లు కాగా, పాఠశాల విద్య 32,308 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 27,719 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ 11,000 కోట్లు, గృహ నిర్మాణం 6,357 కోట్లు, వైద్య శాఖ 19,306 కోట్లు, పురపాలక శాఖ 14,538 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కింద 6,600 కోట్లు. గత ప్రభుత్వంలో పోలిస్తే వడ్డీ రేటును 12.3% నుంచి 9%కు తగ్గించడం ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. విజన్ 2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే దిశగా ఈ బడ్జెట్ దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యంత కీలకమైనటువంటి బడ్జెట్ ని మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ రాష్ట్రానికి అన్ని వర్గాలకు సంబంధించి ఈరోజు ఒక గొప్ప విజన్ డాక్యుమెంట్ లాగా, ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పడానికి ఎక్కడ అతిశయోక్తి కానటువంటి విషయం. ఈరోజు మీరు బడ్జెట్ అన్నప్పుడు ఇదేదో ఒక లెక్కల గారడిగా కాకుండా, బడ్జెట్ ప్రవేశపెట్టగానే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు సంక్షేమం, అభివృద్ధిని కూడా రెండు కళ్ళగా తీసుకుపోతూ అన్ని వర్గాలకు, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రకులాలు, ఓబీసీలు, అందరికీ సంబంధించి మైనారిటీలు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫలాలు అందే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు, అదే రకంగా మేము చెప్పినటువంటి హామీలతో పాటు గత బడ్జెట్ కంటే మెరుగ్గా 3,32,000 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం. ఈరోజు ఇక్కడ చూస్తే మీరు అనేక ఆకాంక్షలతోటి గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని, గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని, వాటన్నిటినీ సరి చేసుకుంటూ ఈ యొక్క బడ్జెట్ ని 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో ఈ యొక్క తప్పిదాలన్నీ సరిదిద్దుకుంటూ, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటూ పోయేటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ విచిత్రం ఏమంటే, రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయినటువంటి ఈ యొక్క రాష్ట్రానికి ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే 19-24 మధ్యలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని 7 వైట్ పేపర్ల ద్వారా రిలీజ్ చేసి ఏ రకంగా ప్రతి రంగాన్ని నష్టపరిచారో చూపుతూ ఆ యొక్క తప్పిదాలను కూడా సరిదిద్దుకుంటూ ఈ 2 సంవత్సరాల ఈ 2 బడ్జెట్ల తర్వాత ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో అన్ని అమలయ్యే విధంగా చూస్తూ ఈ యొక్క బడ్జెట్ లో మీరు చూస్తే దాదాపుగా మీకు శాఖల వారీగా చూసినప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, గతంలో మీరు చూసుకుంటే మీరు దాదాపుగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు మూలధన వ్యయం అనేది 53,915 కోట్లు. ఇది చిన్న విషయం కాదు. ఒక్కొక్క రంగం గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి వ్యవసాయ రంగం, ఈ వ్యవసాయ రంగానికి 13,598 కోట్లు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించి మా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టడం, మీరు దాంట్లో భాగంగా మీరు చూస్తే ఈరోజు 300 కోట్ల రూపాయలు గత ఏడాది బడ్జెట్ లో కేటాయించి ఏదైతే ఉన్నటువంటి ధరల స్థిరీకరణ నిధి, ఈ 300 కోట్లు కేటాయించిన తర్వాత దాదాపు 1,200 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం మా ప్రభుత్వం గత ప్రభుత్వం కేవలం ధరల స్థిరీకరణని చెప్పి డ్రామాల నెంబర్ పెట్టి ఒక్క రూపాయి కూడా ఉపయోగించుకోకపోతే
ఇదొక ఉదాహరణగా చెప్తున్నా మీకు. 300 కోట్లు బడ్జెట్ లో కేటాయించిన 1200 కోట్ల రూపాయలు ఈ రకంగా మనం అందరికి కూడా ధరల స్థిరీకరణ ద్వారా రైతుల్ని ఆదుకోవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మన పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఉల్లి కావచ్చు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా పత్తి ద్వారా ఏదైతే మనం కొనుగోలు చేశామో చూశారు మీరు. నష్టపోయిన రైతులకు ఈ యొక్క ధరల స్థిరీకరణ కేవలం 300 కోట్లు పెట్టినా 1200 కోట్లు రాష్ట్రంలో చూస్తే మీరు కోకో రైతులు కానీ, మామిడి రైతులు కానీ, మన దగ్గర ఉల్లి, పత్తి, అదే విధంగా పొగాకు, వీటన్నిటిని కూడా పెట్టిందేమో 300 కోట్లు, ఖర్చు చేసి ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకున్నదేమో 1200 కోట్లు. నేను ఈ డిఫరెన్స్ గమనించాలని కోరుతున్నాను. కేవలం ఈ రోజు మళ్ళీ దాన్ని కూడా మించుతూ ఈ సంవత్సరం 500 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి పెట్టడం కూడా రైతును ఆదుకునే విషయంలో రేపు ఏదైనా జరిగినా కూడా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని 500 కోట్ల రూపాయలతో ఈ రోజు ధరల స్థిరీకరణ నిధిలో బడ్జెట్ లో పెట్టడం కూడా స్వాగతిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు చూస్తే మీరు దాదాపుగా గత ప్రభుత్వం 5 ఏళ్లలో ధరల స్థిరీకరణ నిధికి, ఎందుకంటే రాజకీయ అంశంగా నేను చెప్పేది, పేరుకు మాత్రం మేమేదో చేసేసాము, రైతు భరోసా కేంద్రాలు పెట్టామని చెబుతూ గత ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం ఖర్చు పెట్టిందే 880 కోట్లు. మొన్న మీరు కష్టం వచ్చినప్పుడు మా ప్రభుత్వం 1200 కోట్లు పెట్టింది, బడ్జెట్ లో 300 అయినా 1200 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 880 కోట్లు. ఇది నేను చెప్పేది కాదు, రికార్డెడ్ గా ఉన్నటువంటి వివరాలు. మరి అదేవిధంగా మీరు చూస్తే సాగునీటి రంగం, రాయలసీమ ప్రాంతం సాగునీటి రంగం అన్నప్పుడు ఈరోజు ముఖ్యంగా పోలవరం మన జీవనాడి రాష్ట్రానికి, పోలవరానికి కొన్ని వేల కోట్లు బడ్జెట్ కేటాయించడమే కాకుండా ముఖ్యంగా మాకు హంద్రీ నీవా కావచ్చు, అదే రకంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సాగునీటి రంగానికి సంబంధించిన ప్రాజెక్టులన్నిటికీ మీరు చూసినప్పుడు దాదాపుగా రాష్ట్రం మొత్తం 18,224 కోట్లు కేటాయించి గత ఏడాదితో పోల్చుకుంటే 4,000 కోట్ల రూపాయల అదనంగా ఈ రోజు సాగునీటి రంగానికి కేటాయించినందుకు కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మా కూటమి ప్రభుత్వానికి, పయ్యావుల కేశవ్ గారికి, మా యొక్క ఫైనాన్స్ మంత్రి గారికి కూడా మేము మా ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టులు మన జీవనాడులు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఎస్ రైట్ కెనాల్ గాని, గుండ్రేవుల ప్రాజెక్టు గాని, అదే రకంగా మా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వేదావతి ప్రాజెక్టు గాని, మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గాజుల దిన్నె ప్రాజెక్టు గాని, అదే విధంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆ ప్రాజెక్టు గాని, ఇక్కడ ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా పులికనుమకు అగ్మెంటేషన్ తో లో హ్యాంగింగ్ ఫ్రూట్ గా దాన్ని కూడా అత్యద్భుతంగా మళ్ళా బలోపేతం చేస్తూ ఈ ప్రాజెక్టు ద్వారా ఎమ్మెగనూరు నియోజకవర్గానికి తాగునీరు, సాగునీరు ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాలు కూడా నాంది పలుకుతామని చెప్పడం కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి ముఖ్యమంత్రి గారి పర్యటన ఎమ్మెగనూరుకు గుర్తు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు స్వాగతిస్తున్నాం. 4,000 కోట్ల అదనంగా ఈ యొక్క సాగునీటి రంగానికి 18,224 కోట్లు కేటాయించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే కాకుండా ఈ రోజు పేదవారి ఇంటికి సొంతింటి కళ, గత ప్రభుత్వంలో జగనన్న మహానగరాలు కడతామన్నారు, జగనన్న కాలనీలు కడతామన్నారు, ఊర్లు నిర్మించేస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారు? స్థలాలు ఎక్కడిచ్చారు? ఇల్లు ఎక్కడ కట్టారు? ఎక్కడ చేశారు? శ్మశానాల్లో, కొండల్లో, చెరువుల్లో సంబంధం లేనటువంటి దానిలో ఇచ్చి మీరు ఆ ఇల్లు కట్టే ఇల్లు కూడా ఎట్లుందంటే 1 సెంటు. ఇదే ఎమ్మెగనూరులో చూసుకున్నప్పుడు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున పేదలకు స్థలాలు ఇచ్చి, పట్టాలు ఇచ్చి కొన్ని వేల మంది పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా ఆ స్థలాలు కేటాయించడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అంతకుముందు విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు తర్వాత మేమిచ్చిన పట్టాలను చీల్చి 1 సెంట్ ఇచ్చి ఈ రోజు డ్రామాలు ఆడటము తప్ప ఎక్కడైనా మీరు సొంతంగా ఒక స్థలాన్ని గాని పేదలకు ఇచ్చిన పాపాన పోయినారా? టిట్కో ఇళ్లు కట్టిస్తే రంగులు మార్చుకుని ఆ రంగులతోటి కరోనా పేషెంట్లను పెట్టి పేదవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇళ్లని ఒక్క ఇంటిని కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి దౌర్జన్యంగా, దారుణంగా ప్రవర్తించి ఆ రంగులు మార్చి ఈ రోజు కూడా అట్టే నిలబెట్టారు. అందుకే ఈ రోజు సొంతింటి కళ నెరవేర్చాలని గత ప్రభుత్వంలో చేసినా కూడా
మేము ఆ ఇళ్ళని మళ్ళా మీలాగా కూల్చడం కానీ రంగులు మార్చడం కానీ చేయలే. మేమేం చేశామంటే కొనసాగించాం దాన్ని. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తి, మీరు ఖర్చు పెట్టినంత ప్రజల డబ్బు. మీలాగా ప్రజావేదికలు కూల్చినట్టు మేము కూడా కూల్చుకుంటా పోతే మీకు మాకు తేడా ఉండదు. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి దాన్ని కొనసాగించాలని చెప్పి ప్రత్యేకంగా గత ఏడాది బడ్జెట్ లో 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది ఆ సొంతింటి కల పేదవాడికి నెరవేర్చాలని చెప్పి 6,357 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది ఇది నిజంగా పేదవారింటి కళని నిజం చేసే విధంగా చేస్తున్న ఇదే ఎమ్మెగనూరులో శాసనసభ జరుగుతోంది. కాబట్టి నేను ఎమ్మెగనూరు శాసనసభ్యుడిగా, ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో కూడా ఎమ్మెల్యేగా శాసనసభకు పోయి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత మళ్ళీ ఏదైతే టిక్కో ఇళ్లు ఉన్నాయో ఆ టిక్కో ఇళ్లను కూడా ప్రారంభించి కొన్ని వేల మందికి లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా నాంది పలుకుతున్నామని శుభవార్త ఈరోజు తెలియజేస్తూ, అదే విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే సంక్షేమం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక ఆలోచనే సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకుపోవడం. ఈరోజు సంక్షేమం అన్నప్పుడు మీరు చూస్తే దాదాపుగా కేవలం ఒక సంక్షేమానికే 41,726 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ఏడాది 53,190 కోట్లు కేటాయించడం జరిగిందంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు అధికంగా కేటాయించడం. ఇది సమగ్ర సంక్షేమానికి, రాష్ట్ర సమగ్ర సంక్షేమానికి ఒక పునాదిలాగా ఈ బడ్జెట్ ఉందని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో చేసిన సంక్షేమానికి అదనంగా మళ్ళా 10,000 కోట్లు పై చిలుకున్నాయి. మరి ఇక్కడికి చూస్తే మీరు దీంట్లో బీసీల సమగ్ర అభివృద్ధి, బీసీల వర్గానికి సంబంధించిన 20,644 రూపాయల కోట్లు కేటాయించడం, ఎస్టీ సంక్షేమానికి 9,190 కోట్లు కేటాయించడం, మైనారిటీల సంక్షేమానికి 6,090 కోట్లు కేటాయించడం, అదే రకంగా మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,582 కోట్లు కేటాయించడం. మొత్తం సంక్షేమానికి మీరు ఇక్కడ చూస్తే మీరు అన్ని వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమానికి కొరకు 91,257 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదన చేసి కేటాయించడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మైనారిటీల పట్ల, బడుగు బలహీన వర్గాల పేదల పట్ల ఉన్నటువంటి నిబద్ధతని ఈ బడ్జెట్ ద్వారా గర్వంగా తెలియజేశారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్, చాలా మంది కులాలు ఉన్న ఈడబ్ల్యూఎస్ లో కూడా ఈడబ్ల్యూఎస్ కు చెందినటువంటి అనేక వర్గాలు, ఆ వర్గాలన్నిటి సంక్షేమానికి కూడా ప్రత్యేకంగా 10,669 కోట్ల రూపాయలు కేటాయించినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చూస్తే దాదాపుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ దేశంలోనే ఎవరు ఈయనటువంటి అతి పెద్ద పెన్షన్ గా ఈ రోజు ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి ప్రతి నెల ఎమ్మెల్యేలు గాని, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ప్రతి అవ్వ తాత వికలాంగుల దగ్గరికి ఇంటి నుంచి కదలలేని వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేటువంటి కొన్ని వేల కోట్లు, 33,000 కోట్ల పైచిలుకగా మన ఖర్చు పెట్టడం జరుగుతూ ఉందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. దానికి మళ్ళీ 27,719 కోట్లు కేటాయించడం. ఈ రోజు రహదారులు చూస్తున్నారు, ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామాల్లో. పంచాయతీరాజ్ గ్రామాల్లో గత ప్రభుత్వంలో 1 కిలోమీటర్ రోడ్డు వేసిన పాపాన పోలే, ఏ గ్రామంలో ఒక గుంత పూడ్చిన పాపాన పోలే. ఈ రోజు పంచాయతీరాజ్ శాఖకి 22,942 కోట్లు కేటాయించి ప్రతి గ్రామంలో ఈ రోజు ఇక్కడున్న గ్రామస్తులకే కాదు, గ్రామస్తులకు, గ్రామ నాయకులకు ప్రతి ఒక్కరికి తెలుసు గ్రామాల్లో ఏ రకంగా రోడ్లు గానీ, డ్రైనేజీలు గానీ పనులు జరుగుతున్నాయో. ఈ రోజు ఆ కార్యక్రమానికి 22,000 కోట్లు, 942 కోట్లు కేటాయించడం. ముఖ్యంగా విద్యుత్, దీని గురించి మాట్లాడినప్పుడు సిగ్గు లేకుండా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 5 సంవత్సరాలు ఇటు రైతు ముసుగులో రైతులకు మేలు చేసింది లేదు, ఇటు వినియోగదారులకు కూడా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి కరెంటు వైరు కాదు, కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టేటువంటి పరిస్థితి. ఈ రోజు గర్వంగా తెలియజేస్తున్నాం, దాదాపు 19 నెలల పాలనలో, ఇంకా 2 ఏళ్లు కూడా పూర్తి కాలేదు, 19 నెలల పాలనలోనే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశీర్వాదంతో ట్రూ డౌన్ ఛార్జెస్ చేస్తూ ఛార్జీలు పెంచమని చెప్పి గర్వంగా ఈ రోజు తెలియజేసేటువంటి పరిస్థితి. శాసనసభ సాక్షిగా 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేసినప్పుడు ఏదైతే విద్యుత్ శాఖ గురించి, డిస్కమ్ల గురించి గత ప్రభుత్వం చేసిన అవినీతిని రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా శాసనసభలోనే ప్రవేశపెట్టి చెప్పడం జరిగింది. వాటన్నింటినీ కూడా సంస్కరణ చేసుకుంటూ ఈ రోజు ఆ విద్యుత్ సంస్కరణతో పాటు ఆ యొక్క బడ్జెట్ ను కూడా 11,000 కోట్లకు ప్రభుత్వమే ఇచ్చే విధంగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ 11,000 కోట్లు ఈ రోజు బడ్జెట్ లో పెట్టి ప్రతి రైతుకు కూడా సబ్సిడీ ఇచ్చేదాన్ని కూడా
ఆ 11,000 కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరించే విధంగా ముందుకు తీసుకుపోయినందుకు మరొక్కసారి నేను ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు మన ప్రాంతంలో కావుగా మీరు 890 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,350 కోట్లు, వైద్య శాఖకు అత్యంత ముఖ్యమైన ఆరోగ్యము, డాక్టర్లు, ఆసుపత్రులు, ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమైన హెల్త్ కు సంబంధించి 19,306 కోట్లు, పౌర సరఫరాలకు 3,821 కోట్లు, ఆరోగ్య రంగానికి నేను చెప్పిన విధంగా 19,306 కోట్లు, అదే రకంగా పురపాలక శాఖకు 14,532 కోట్లు, అన్నదాత సుఖీభవ రైతు పథకానికి ప్రత్యేకంగా ఈ రోజు 6,600 కోట్ల రూపాయలు కేటాయించడం. ఇలా చెప్పుకుంటూ ప్రతి ఒక్క సంక్షేమానికి చెప్పినటువంటి ప్రతి హామీకి ఈ రోజు స్త్రీ శక్తి బస్సు కావచ్చు, అదే రకంగా అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళకి ఈ రోజు 5 రూపాయలకు భోజనం కావచ్చు, అదే విధంగా పెన్షన్లు కావచ్చు, అదే విధంగా మీరు అన్నదాత సుఖీభావ కావచ్చు, సూపర్ 6 పథకాలు ఏదైతే చెప్పామో వాటన్నిటిని కూడా బడ్జెట్ లో పెట్టి కేటాయించి కార్యక్రమాలన్నీ దాదాపు 90% గతంలో చేసినవి, ఇంకా మిగిలినవి ఏదన్నా 1%, 10% మిగిలినవి కూడా ఈ బడ్జెట్ లో ఈ యొక్క సర్వతోముఖాభివృద్ధికి, ఇటు సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద పీట వేసే విధంగా ఉందని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు మళ్ళీ శాసనసభలో ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ప్రసంగాలే కావచ్చు, బడ్జెట్ మీట మన ఎమ్మెగనూరు నియోజకవర్గానికి ఏ రకంగా ఈ యొక్క బడ్జెట్ లో ఉన్న అంశాలన్నీ మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఏ రకంగా దీన్ని వినియోగించుకోవాలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మళ్ళా ఈ రోజు మధ్యాహ్నమే నేను మళ్ళా అమరావతికి పోతున్నాను సభకు. దానికి తగ్గట్టుగా ఆ ఏర్పాట్లతో పాటు ఈ శాసనసభను ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఇక్కడ ఎమ్మెగనూరు నుంచి ప్రజల ఆశీర్వాదంతో నన్ను గెలిపించి విశ్వసించి పంపారో ఆ సభలో ప్రజల యొక్క సమస్యలు గాని, ప్రజల యొక్క ఆకాంక్షలు గాని, ఇక్కడ మా ఎమ్మెగనూరు ప్రాంత ప్రజల యొక్క రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ మైనారిటీలకు సంబంధించిన అందరి ఆకాంక్షలను కూడా ఎమ్మెగనూరు గొంతుకుగా నేను వినిపించి ఆ సభలో కూడా ఎమ్మెగనూరు యొక్క నియోజకవర్గ అవసరాలను గాని, వారి అభివృద్ధి సంక్షేమాన్ని గాని ముందుకు తీసుకొని తెలియజేస్తూ, మరొక సంక్షేమం ఏదైతే ఈరోజు చూస్తున్నారు మీరు, ఎంత దారుణంగా అక్కడ హాస్టల్స్ గాని, పేదలు ఎస్సీలు గాని, బీసీ బిడ్డలకు హాస్టళ్ల పరిస్థితి చూస్తే మీరు అధ్వానం. గత ప్రభుత్వంలో కనీసం 1 రూపాయి కాదు కదా, కనీసం 1 మెతుకు కాదు కదా, 1 బొట్టు కూడా రాల్చిన పాపాన పోలే. ఈ రోజు ప్రత్యేకంగా 11,118 కోట్లు మంజూరు చేయడం, పాఠశాలలు ఈ రోజు పిల్లలకు నాడు నేడు అని చెప్పి డ్రామాలాడి కేవలం రంగులు మాత్రం కొట్టి, ఆ రంగులు కూడా సగమే కొట్టి డ్రామాలాడిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క బడికి పోతా ఉంటే ఈ రోజు గ్రామాల్లో కాంపౌండ్ వాళ్ళు లేవు, క్లాస్ రూమ్స్ లేవు, తాగడానికి నీళ్లు లేవు, కిచెన్ షెడ్స్ లేవు. అత్యంత ఘోరంగా ఉంటే ఎమ్మెగనూరు టౌన్ లో ఉన్నటువంటి మన జెడ్పీ స్కూల్ అత్యంత చారిత్రాత్మకమైనటువంటి 1000 మంది ఆడపిల్లలు చదువుకునేటువంటి ఆ స్కూల్ కూడా ఏమాత్రం సదుపాయాలు ఇంకా కొరత పెరుగుతా ఉంది, స్ట్రెంగ్త్ పెరుగుతా ఉంది అన్నప్పుడు ఈ రోజు పాఠశాల విద్యకు 32,308 కోట్లు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తద్వారా ఈ రోజు మొట్టమొదటిగా నేను శుభవార్త మీకు జెడ్పీ స్కూల్ కి సంబంధించే దాదాపు 4,50,00,000తో 44 రూములు అతి త్వరలోనే శాంక్షన్ చేయించబోతున్నామనే వార్త కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇలా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్లను కూడా గ్రేడింగ్ చేసుకుని దశల వారీగా ఈ రోజు ప్రతి ఒక్క స్కూల్ని అభివృద్ధి చేసే విధంగా ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పిల్లలకు త్రాగునీరు కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, కిచెన్ షెడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమాలకు కూడా ఈ బడ్జెట్ ద్వారా మనందరం నాంది పలకబోతున్నామని తెలియజేస్తున్నాం.